ఇక సన్నాలకే 500 బోనస్ రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం. గతంలో ప్రతి పంటకు బోనస్ అని ప్రకటన. నేడు సన్నాలకే అంటూ తేల్చి చెప్పినటువంటి మంత్రివర్గం రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్. జూన్ 2న సోనియా గాంధీకి ఆహ్వానం. ఈసీ అనుమతి కోసం లేఖ రాయాలని చెప్పి కేబినెట్ లో ఇక తీర్మానం అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. సన్నాలకే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రాష్ట్ర కేబినెట్ నిన్న డిక్లేర్ చేసింది క్లియర్ గా కూర్చొని. మరి ముందుగా అది చెప్పిరా లేదా? ఫస్ట్ దొడ్డు ఓట్లకి అన్ని ఓట్లకు కూడా మరి మేము బోనస్ ఇస్తామని చెప్పిర్రు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట మార్చేసింది. మరి వీళ్ళేమో మేము మాట మార్చం మడమ తిప్పమని చెప్పి స్టార్టింగ్ లో చెప్పిర్రు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్ లో కూర్చున్న తర్వాత మేము అట్లా చెప్పలేదు ఇట్లా చెప్పలేదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇది రైతుల ఆలోచన చేసుకోవాలి, రైతులే ఆలోచన చేసుకోవాల్సినటువంటి అంశం అని కూడా మనం ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక జూన్ 2వ తారీఖు సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి రాబోతా ఉన్నది. తర్వాత కేబినెట్ ఆమె పర్మిషన్ ఆమె ఇక్కడికి రావడం కోసం ఇంకా ఎన్నికలు కూడా 5-6 తారీఖు వరకు ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా మరి కేబినెట్ ఆమెను ఈసీ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకుంటాట. రాష్ట్ర రైతాంగం నెత్తిన మరోసారి భస్మాసురం వస్తాన్ని మోపింది కాంగ్రెస్ సర్కార్. పంటకు బోనస్ పై తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది. సన్నాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఇక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత మంత్రి శ్రీధరబాబు గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు మంత్రులు కూడా ఆడికెళ్ళి వచ్చి ఇక ఏమేం చేస్తారు ఏందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి కరెక్ట్ కాదు ఇది. రైతులకి కేవలం మేము సన్న ఓట్లకే ఇస్తామనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఆ మాట కూడా బోనస్ ఇస్తారు కాబట్టే రైతులంతా మీకు కొన్ని ఓట్లు పెరిగినాయి కావచ్చు కాక, రైట్? కొంత మెజారిటీ అనేది రైతులు ప్రతి అంశాన్ని చూసి ఆలోచన చేసి ఓట్లు వేస్తారు కాబట్టి మరి అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా చెప్పడం అనేది ఇక అది రైతులు వస్తుంది ఖచ్చితంగా, మళ్ళీ దాని మీద కూడా రగులుతుంది ఇక ఈ అటు నుంచి వెళ్ళి.